హాయ్ అన్న, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అన్న. మేము ఒక ప్రేమ కడలు అనే మూవీ చేశాం. దీంట్లో ప్లస్ ఏంటంటే అందరం జూనియర్ ఆర్టిస్టులు అందరం కలిపి ఒక మూవీ చేశామన్న. దీనికి అసిస్టెంట్ డైరెక్టర్ నేను చేశా, మనన్న సెకండ్ లీడ్గా చేశాడు. మా ఫ్రెండ్ రేమాన్ ఇతను అసిస్టెంట్ డైరెక్టరు. దీంట్లో చేసిన ప్రతి ఒక్కరు అసిస్టెంట్ డైరెక్టర్లే. దాదాపు ఒక నెల నుంచి ప్రమోషన్స్ చేస్తున్నాము. టీజర్ జనాల మధ్యలో టీజర్ లాంచ్ చేయాలని మా కోరిక అనమాట. జనాల మధ్యలో టీజర్ లాంచ్ చేయాలని మా కోరిక. అందుకే అందరం కలిసి ఈరోజు మేము టీజర్ లాంచ్ చేయాలని ఇక్కడికి వచ్చామన్నా. సెకండ్ లీడ్గా అన్న చేశాడు, అన్న మాట్లాడతాడు ఒకసారి. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం అందరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ముందుగా మేము అందరము ప్రేమ కడలని ఒక చూసామన్నా. ఇందులో డైరెక్టర్ గారు నాని పిల్లిపోయిన ఆయన హీరో అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మేమందరము కలిసి, అలాగే ఆయన కొత్త డైరెక్టర్ కాబట్టి ఆయనకు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. సో అందుకొచ్చేసి ఆ డైరెక్టరు నేను కొత్తతను నాకు ఎవరు ఇవ్వలేదు అని సొంతంగా సినిమా స్టార్ట్ చేశాడు. అలాగే కొత్త వ్యక్తులకు ఎవరు ఇవ్వరు కదా, నాలాగే వాళ్ళు కూడా కొత్త వ్యక్తులు. సో ఈ కొత్త వ్యక్తులకు నాలాంటి కొత్త డైరెక్టర్ మాత్రమే ఇవ్వగలడు అని ఒక కాన్ఫిడెంట్గా మా అందరినీ పెట్టుకొని ఇక్కడ మేము 5-6 సంవత్సరాల నుంచి జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాము. మేమందరము జూనియర్ ఆర్టిస్ట్ కానీ ఇంటికాడ ఫిక్స్ అయ్యి ఇక్కడికి ఏం రాలేదు. అందరము కృష్ణానగర్కి వచ్చాము. వచ్చిన తర్వాత అర్థమైంది, అరే ఒక రూట్కి వెళ్ళాలంటే ఫస్ట్ మన కింది స్థాయి నుంచి వెళ్ళాలి అనేసి ఫస్ట్ మేము 500 నుంచి స్టార్ట్ చేశాము. ఈరోజు ప్రతి ఒక్కరు ఒక లక్ష్యంతో వస్తారు హైదరాబాద్కి. ఒకరు అసిస్టెంట్ డైరెక్టర్ గాను, ఒకరు డైరెక్టర్ గాను, ఒకరు కెమెరామ్యాన్ గాను, ఒకరు హీరో గాను, ఇవన్నీ ఇంటికాడ ఎన్నో కళలుగా నచ్చమన్నా. వీరికి వచ్చిన తర్వాత కళలు కాదు కదా, అవి కళ్ళలో కూడా జరగని అర్థమైంది. కానీ అలాగే అందరూ అలాగే ఆగిపోకుండా మేము ఒక అడుగు ముందుకేసి మా డైరెక్టర్ గారు ఒక మంచి ఆపర్చునిటీ మాకు కలిగించాడు. అన్నా నేను ఒక కొత్త డైరెక్టర్ని, నాకు అందరు కొత్త వాళ్ళే కావాలి, ఎందుకంటే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు, నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి నేను అందరికీ ఛాన్స్ ఇస్తున్నాను అనేసి ఈరోజు నేను ఒక సెకండ్ హీరోయిన్గా నన్ను పెట్టుకున్నాడు. అలాగే వీళ్ళందరూ అసిస్టెంట్ డైరెక్టర్లు, అలాగే ప్రొడక్షన్ మేనేజర్